హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. దేవునికి స్తోత్రం చెప్తారా? పరిశుద్ధాత్మ దేవుడు నియమించిన నాయకుడు ఎంతో కష్టపడి ప్రయాసపడి, ఎందుకు అనంటే మీ ఆత్మలను కాయుతూ ఉన్నారు. మీ ఆత్మలను దేవుని ఎదుట లెక్క చెప్పవలసిన వారిగా ఉన్నారు. కాబట్టి పగలనక రాత్రనక ప్రార్థనలు జరిగిస్తూ సంఘ క్షేమాభివృద్ధి కోసం వారు దేవునికి లెక్క చెప్పాలి అనే ఒక ఆలోచనతో మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. వారు దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు ఏం చేయాలంట? 1, వారి మాట విని, 2, వారికి లోబడి ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1, వారి మాట వినాలి. ఈరోజు చాలా సంఘాల్లో దైవజనులు కన్నీటితో సంఘాన్ని కడుతూ ఉంటే ఎంతోమంది సంఘంలో గలిబిలి, అలజడి, అల్లకల్లోలం చేసి దైవజనునికి దుఃఖాన్ని కలిగిస్తూ వారు ఆత్మలను కాయువారి వలె ఉన్నారని తెలుసుకోక ఆనందముతో పరిచర్య చేయనట్లు సహకరించకుండా ఎంతోమంది శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు.